ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడుకుందామండి. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమల నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమల నీ కృప మెండుగా నిచ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ దివ్య సంకల్పమే. ప్రభువాని కల్వరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవు నీవైతివే. ప్రభువాని కల్వరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. ఇది నా దేవుని అర్థం మనం చూసుకున్నామండి. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం చూసుకుందామండి. పర్వతములు తొలగిపోయినను మెట్టులు తత్తరిలేను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నిత్యమైన కృపతో మనల్ని ఆయన పిలుచుకున్నాడు, వాత్సల్యం చూపాడు. నిత్యం నిలిచి ఉండే కృపతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఇక నా కృప తొలగిపోదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? పర్వతములు తొలగిపోయినను మెట్టులు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? నిత్యం నిలిచి ఉండే ఈ కృపలో దేవుడు మనల్ని కాచి కాపాడును గాక. మరి చిన్న ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి నీకు వందనాలు. ఈ నిత్యమైన నిలిచిన ఈ కృపలో మేమందరం కూడా నాయన మేము భద్రపరిచి కాచి కాపాడతానికి నీ కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మమ్మల్ని అందరిని కూడా నీ రాకడికి ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో నేను అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.